సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మరోసారి మారబోతోందా? ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, త్వరలోనే క్షేత్ర సందర్శనకు రానున్నట్లు చెప్పారు. సీఎం యాదాద్రి పర్యటనలోనే పేరు మార్పుపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవస్థానం స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చెందాలని గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు యాదాద్రి అని నామకరణం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని యాదగిరిగుట్టగానే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ పేరు మార్పుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని ఆయన సన్నిధిలో వెల్లడించారు. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారని తెలిపారు. త్వరలోనే సీఎం క్షేత్ర సందర్శనకు రానున్నట్లు చెప్పారు. నెల రోజుల్లోగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రానికి పూర్వ సాంప్రదాయం చేకూర్చేలా ప్రయత్నిస్తామని వివరించారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పూర్వం నుంచి ఈ క్షేత్రానికి ఉన్న పేరు మార్చడం సరికాదన్నారు. ఆలయ పూజార్ల కోసం విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో ఇప్పుడు యాదాద్రి పేరు మార్పుపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.